హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో రోబోస్టాట్ డిఎక్స్టీ టెస్టర్ గురించి చూసాం కదా. ఇప్పుడు సైట్ మ్యాప్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి టోటల్గా సబ్మిటెడ్ 34 సబ్మిటెడ్ 6 ఇండెక్స్ అయినాయి అంట. ఇమేజెస్ 54 సబ్మిటెడ్ చేస్తే 2 ఇమేజెస్ ఇండెక్స్ అయినాయి అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బై మీ ఆల్ అని చెప్పి 2 పోర్షన్స్ కనపడుతుంది, బై మీ అండ్ ఆల్. ఇక్కడ చూసుకున్నట్టయితే సైట్ మ్యాప్ ఆల్ కంటెంట్ మనకి సైట్ యాక్చువల్గా మనం వెరిఫికేషన్ చేసుకునేటప్పుడే మన సైట్ మ్యాప్ని ఎలా సబ్మిట్ చేయాలనేది చూసాం. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత టోటల్గా 34 వెబ్ పేజెస్ సబ్మిట్ చేస్తే 6 మాత్రమే గూగుల్ తీసుకుని అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మన సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో సైట్ మ్యాప్ ఇండెక్స్, సో ఇష్యూస్ అనేవి ఏమీ లేదంటుంది. ఇండెక్స్డ్ 6 అలాగే ఇమేజెస్ 2 ఇండెక్స్ చేసుకుందని చూపిస్తుంది. మీరు సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ మీద క్లిక్ చేసినట్టయితే మీ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఏమేమి ఉన్నాయి, ఓకే, కేటగిరీ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్, పేజ్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్, పోస్ట్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్, అలాగే పోస్ట్ ట్యాగ్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్, ఇవన్నీ కూడా మీ సైట్ మ్యాప్లో ఉన్న సబ్ సైట్ మ్యాప్స్. ఓకే, ఇక్కడ సైట్ మ్యాప్ ఎర్రర్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే నో ఎర్రర్స్ అని వస్తుంది. ఇండెక్స్ ఎర్రర్స్ను క్లిక్ చేసుకున్నట్టయితే నో ఎర్రర్స్ ఫోన్ అని చెప్పి మనకు కనపడుతుంది. ఒకవేళ మీ సైట్ మ్యాప్ని చూడాలనుకుంటే శివాఐటీ సాఫ్ట్ ఈ సైట్ మ్యాప్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు సైట్ మ్యాప్ _index డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్కి రీడైరెక్ట్ అయ్యి మన దాంట్లో ఏమేమి సైట్ మ్యాప్స్ ఉన్నాయనేది మనకి చూపిస్తుంది. ఓకే, సో తర్వాత సైట్ మ్యాప్స్ ఇన్ దిస్ ఇండెక్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, పోస్ట్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అది యాక్చువల్ ఈ పోస్ట్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో టోటల్గా 28 సబ్మిట్ చేస్తే 2 ఇండెక్స్ అయినాయి, ఇమేజెస్ 54 సబ్మిట్ చేస్తే 2 ఇండెక్స్ అయినాయి అని చెప్పి క్లియర్గా మనకి చూపిస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఈ విధంగా మీరు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఎర్రర్స్ వచ్చినాయా అనేది చెక్ చేసుకోండి మీ సైట్ మ్యాప్లో. ఓకే, మెల్లగా నిదానంగా 1 by 1 ఇండెక్స్ అవుతూ ఉంటాయి గూగుల్ తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.